ప్రియమైన దేవుని వాళ్ళారా, తానే ఇశ్రాయేల్ రాజు అనుకొని యెహోషాపాతును చుట్టుముట్టినటువంటి సిరియా రాజులు, సిరియా అధికారులు, సైన్యము ఇతడు రాజైన ఆహాబు కాదని అతన్ని వదిలిపెట్టి మరలా వెనక్కిపోయారనంటే, చంపడానికి వచ్చినటువంటి ఆ సిరియా సైన్యము ఆ యెహోషాపాతును చంపలేదు. ఎందుకంటే అప్పుడు యెహోషాపాతు దేవునికి మొర్ర పెట్టుకుంటాడు, గొప్ప కేక వేస్తాడు. అప్పుడు ఆ కేక విన్నటువంటి వారు, మరి దేవుడు వారి హృదయమును ఎట్ట ప్రేరేపించాడో ఏమిటో తెలియదు, కానీ వీర పౌరుషంతో వచ్చినటువంటి వారు అతని మీద కత్తి ఘాటు కూడా వేయలేదు. ఇతడు రాజైన ఆహాబు కాదని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఎవరో ఎక్కడి నుంచో గురి చూడకుండా విసిరినటువంటి బాణం మాత్రం వెళ్ళి రాజైన ఆహాబుకు తగిలినప్పుడు అతని రక్తమంతా సాయంత్రం వరకు స్రవించి అక్కడే రథంలోనే కుప్పకూలి చనిపోతాడు. ప్రవక్త అయిన ఏలియా పెట్టినటువంటి శాపం ఏందో తెలుసా? నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకినట్టు నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయని ప్రవక్త అయిన ఏలియా శపించినట్టు, అక్కడ వేశ్యలు స్నానం చేస్తున్నటువంటి కొలను దగ్గరికి వెళ్ళి రథాన్ని కడిగినప్పుడు ఆ కొలంలోనికి వెళ్ళినటువంటి ఆహాబు రక్తము అక్కడ ఉన్నటువంటి కుక్కలు వచ్చి నాకాయంట. మరి యెహోషాపాతు విషయానికి వస్తే, యెహోషాపాతు నిజంగా చెప్పాలంటే చావు దప్పి బయటపడ్డాడు, కేవలము దేవుని దయ. అలా బయటపడి తన రాజ్యామైన మరలా యెరూషలేమునకు వచ్చినప్పుడు అక్కడ ఒక ప్రవక్త, దీర్ఘదర్శి అయినటువంటి హనాని కుమారుడగు యేహూ అతని ఎదుర్కొనబోయి ఏమంటాడో తెలుసా యెహోషాపాతుతో? రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. యెహోవా శత్రువులకు స్నేహితుడయ్యాడంటే ఇప్పుడు ఎవరికి శత్రువు అయినట్టు యెహోషాపాతు? యెహోవాకు కూడా, అనగా దేవునికి కూడా శత్రువు అయ్యాడు. యెహోవా దేవుడు ఎవరినైతే ద్వేషించాడో వారితో నువ్వు స్నేహం చేశావు. రాజైన యెహోషాపాతు, నువ్వు రాజైన యెహోషాపాతుకి ఏమన్నాడంటే, నీవు భక్తిహీనులకు సహాయం చేసి. ఎవరు భక్తిహీనుడు? రాజైన ఆహాబు. ఎలా భక్తిహీనుడు? జీవము కలిగిన దేవుని వదిలిపెట్టి, జీవము కలిగిన దేవుని విడిచి విగ్రహాల వైపు మళ్ళినటువంటి వాడు, తన భార్య అయినటువంటి యెజబేలు మాటలకు లోబడి రాజ్యములో ఉన్నత స్థలముల్లో విగ్రహములను, బలిపీఠములను కట్టినటువంటి వాడు. అలాంటి భక్తిహీనులకు సహాయం చేశాడు. యెహోవా శత్రువులకు స్నేహితుడయ్యాడు యెహోషాపాతు. వాస్తవానికి యెహోషాపాతు జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే, యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం కలిగిన వాడు. యెహోవా ప్రవక్తల పట్ల మంచి గౌరవం కలిగినటువంటి వాడు. యెహోవా ప్రవక్తలను తాను ఏమి చేయాలనుకున్నా యెహోవా ప్రవక్తల యొద్ద విచారణ చేయకుండా, దేవుని యొద్ద విచారణ చేయకుండా, యెహోవా ప్రవక్తల యొద్ద సలహా కానీ వారి మాట కానీ తీసుకోకుండా ఏ పని చేయనటువంటి వాడు, మహాభక్తి విశ్వాసం కలిగినటువంటి వాడు యెహోషాపాతు. అలాంటి యెహోషాపాతు భక్తిహీనుడైనటువంటి ఆహాబుతో వియ్యమందడము మొదటి తప్పు. అతనితో కలిసి యుద్ధ భూమిలోనికి తన సైన్యమును తీసుకొని పోవడం అనేది రెండవ తప్పు. ఎందుకంటే యెహోషాపాతుని దీవించింది దేవుడే, యెహోషాపాతుని ఆశీర్వదించింది దేవుడే. ఐశ్వర్యం కలిగిన వాడిగా, ఘనత కలిగిన వాడిగా యెహోషాపాతుని ఆశీర్వదిస్తే, తన ఘనతను బట్టి, ఐశ్వర్యమును బట్టి, తాను కలిగినటువంటి సైన్య బలమును బట్టి తాను దేవుని మహిమపరచవలసినటువంటి వాడు, దేవుని ఆజ్ఞకు లోబడవలసినటువంటి వాడు, దేవుని ప్రేమించిన వారిని ఇతడు ప్రేమించాల్సినటువంటి వాడు, దేవుని ద్వేషించిన వారిని ఇతడు దూరం పెట్టవలసినటువంటి వాడు. ఏమి చేశాడంటే, దేవుడు తనకిచ్చినటువంటి ఘనతనంతటిని అవిశ్వాసి, భక్తిహీనుడైనటువంటి, దేవునికి శత్రువైనటువంటి ఆహాబుతో కలిసి యుద్ధమునకు వెళ్ళాడు. అక్కడ దేవుని యందు మొర్రపెట్టుకోవడం ద్వారా అతడు ప్రాణాలు
బయటపడి తప్పించుకొని ప్రాణాలను దక్కించుకొని కొస ప్రాణంతో బయటపడినట్టుగా అతడు ఆ యుద్ధ భూమిలో నుంచి బయటపడ్డాడు. ఎక్కడ అనంటే అతడు చేసినటువంటి మంచి క్రియలు యెహోషాపాతు ఏదైతే కనపరిచాడో ఆ మంచి క్రియలను బట్టి అతడు రక్షింపబడ్డాడని ఇక్కడ ప్రవక్త అయినటువంటి లేదా దీర్ఘదర్శి అయినటువంటి హానాను చెబుతున్నాడు. ఏమనంటే, అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి, కాబట్టే నీవు ఈరోజు బ్రతికి ఉన్నావు రాజైన యెహోషాపాతు. నువ్వు ఎందుకు భక్తిహీనులతో స్నేహం చేశావు? ఎందుకు దేవుని శత్రువులతో నువ్వు స్నేహం చేశావు? దేవుణ్ణి విడిచిపోయిన వారితో నీకెందుకు స్నేహం అని చెప్పేసి అతన్ని హెచ్చరించి, కానీ నీ కాడ ఏదో దేవుని అందు కలిగినటువంటి భక్తి విశ్వాసాలు ఉన్నాయి చూసినవా, అవి ఏదో ఒకటి నీ క్రియలు దేవుని యందు నీకు ఉన్నటువంటి విశ్వాస సంబంధమైన క్రియలు ఏదో ఒకటి నిన్ను రక్షించింది అని అతన్ని హెచ్చరిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనము దేవుని యందు విశ్వాసం కలిగిన వారమే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారమే. కానీ ఎవరితో స్నేహం చేయాలనంటే దేవుని యందు విశ్వాసము కలిగి భయము భక్తి కలిగిన వారిని ఎడల మనం సహాయపూర్వకంగా ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి. అన్యులతో సహవాసం చేయి. ఇప్పుడు ఈ కాలంలో ఈ తరుణంలో మనం అందరితో కలిసి వెళ్ళాలి, అందరితో ప్రయాణించాలి, కానీ మన విశ్వాసమును విడిపోకూడదు. ఎవరైతే దేవుని ఎరిగి దేవుని వాక్యముని రుచి చూచి మరలా దేవుని వాక్యములో నుండి తప్పిపోయిన వారు ఉంటారో వారు నిజంగా దేవునికి శత్రువులు. అలాంటి వారిని దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించాడు. భ్రష్ట మనసుకు అప్పగింపబడిన వానితో నువ్వు స్నేహం చేస్తే నువ్వు ఆపదలో పడతావు కదా. కాబట్టి ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదో ఇప్పుడు రాజైన యెహోషాపాతు రాజైన ఆహాబు యొక్క మధ్య మనము పరిశీలించినట్లయితే రాజైన యెహోషాపాతు మంచి పాఠం మనకు నేర్పుతున్నాడు. భక్తిహీనులతో సహవాసం చేయకూడదు, మనం పాపుల మార్గంలో నడవకూడదు,